2009 నవంబర్ 29న ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తారా, నా చావు తెలంగాణ రావడం జరగాలని చెప్పి ఆమరణ నిరాదీక్ష కూనుకోవడం జరిగింది. తద్వారా 9 రోజులు ఆయన మంచినీళ్ళు అన్నపానీయాలు లేకుండా చావుకు దగ్గర వెళ్ళినాక రేపు ఎల్లుండి ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడని తెలిసి కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని చెప్పి ఆ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రకటన జారీ చేయడం జరిగింది. వెంటనే 24 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మరి యూటర్న్ తీసుకుంటున్నాం తెలంగాణ విషయంలో అని చెప్పి ఆంధ్ర లాబింగ్కి లొంగిపోయి మన ఆనాడు మరి కేసీఆర్ చావు చూస్తామని చెప్పి ఏదో మేము సడన్ గా చెప్పినామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు ఏదైతే నిరాహార దీక్షకు కేసీఆర్ కూనుకున్నాడో ఆ రోజు నుండి తొలి అమరుడు శ్రీకాంతాచారి గారు కూడా ఆ రోజు కిరోసిన్ పోసుకొని మా తెలంగాణ మాకు కావాలని చెప్పి ఎల్బీ నగర్ వ్యవస్థలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత మరి ఆ రోజు నుంచి మొదలై మళ్ళీ 5 ఏళ్లు పోరాటం చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ దొంగ బుద్ధితోన దుర్బుద్ధితోన ఆనాడు ఇవ్వకపోతే సకల జనులు మొత్తం సమ్మె చేసి 5 ఏళ్లు పోరాటం చేస్తే 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్ర పాలకుల పెత్తనం వల్ల తెలంగాణలో నీళ్లు లేక, నిధులు లేక, ఉద్యోగాలు లేక మరి ఎడారిగా మారిన తెలంగాణ పచ్చని తెలంగాణగా కేసీఆర్ 9.5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి పచ్చని తెలంగాణ, గోల్డెన్ తెలంగాణ చేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కి 2 ఏళ్ళు అవుతున్నా కూడా తెలంగాణను మరొకసారి ఎడారిం చేస్తుంది. ఇస్తానన్న హామీలు ఇవ్వడం లేదు. మరి ఈనాడు ప్రజలందరూ కూడా గోడాడుతున్నా కూడా రైతాంగానికి మరి రైతు బీమా ఇవ్వడం లేదు, రైతు భరోసా ఇవ్వడం లేదు, అట్లే మద్దతు ధర ఇవ్వడం లేదు, బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వడం లేదు. మరి ఆడబిడ్డలకు 2,500 ఇస్తాం, ముసలమ్మలకు 4,000 రూపాయలు ఇస్తాం, విజయనగరంలో 6,000 రూపాయలు ఇస్తాం, మరి అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను ఎండగట్టడానికి మరొక్కసారి ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆ దీక్షా దివాస్ ని మరొకసారి ప్రజలందరూ గుర్తు చేయాలని చెప్పి మనం రేపు వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో రేపు 3 గంటలకు దీక్షా దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు పాల్గొని పెద్ద ఎత్తున మరొకసారి ప్రజలకు దీక్షా దివాస్ గత తెలంగాణ పోరాటాన్ని మరొకసారి మననం చేసుకోవడానికి మన తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మరొకసారి దీక్షా దివాస్ ను గుర్తు చేసుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వనపర్తి పట్టణంలో 33 వార్డుల్లో కూడా పట్టణ పార్టీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారి సారథ్యంలో ఇప్పటికే అన్ని వార్డులు కూడా చుట్టుముట్టడం జరిగింది. మరి తప్పకుండా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రతి వార్డు నుంచి వందలాది మందిగా తరలి వస్తామని చెప్పి మా శ్రేణులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సేన.